వర్షాల కారణంగా విష జ్వరాలు ప్రబలుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రొంపిచెర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సాయిబాబు కోరారు. ముఖ్యంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు సోకిన కేసులు అధికంగా నమోదు కారణంగా ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సాయిబాబు కోరారు. రొంపిచెర్ల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి అండి. ఇప్పుడున్న సీజన్ వర్షాకాలం కనుక ఇప్పుడు విష జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కేసెస్ బాగా ఎక్కువ వస్తున్నాయండి. మీరు వాటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుచున్నామండి. బాగా నీళ్లు కాగబెట్టి చల్లార్చి వాటిని తాగాలండి. ప్లస్ దోమలు కుట్టకుండా వృద్ధులందరూ ఒక దోమతెరని వాటిని ఖచ్చితంగా అందరూ వాడాలండి. ఇంటి చుట్టూ ఏమన్నా వేస్టేజ్ ఏమన్నా ఉంటే వాటి నుంచి దోమలు వస్తాయండి. వాటి నుంచి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుచున్నామండి. ఒక జలుబు, దగ్గు వాటి వల్ల జ్వరాలు బాగా ఎక్కువ వస్తున్నాయి, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయండి. 2 to 3 days ఫీవర్, 2 days కనుక ఫీవర్ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాల్సినది కోరుచున్నామండి.